విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డ్ మురళీనగర్ లో 47 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రం, మరో 49 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. శనివారం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె రాజు ఆధ్వర్యంలో కార్పొరేటర్ కామేశ్వరితో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖలోని అన్ని ప్రాంతాలను సమాన ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు చెల్లా రజని, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడుతున్నప్పుడు వస్తారా వీళ్ళు? గవర్నమెంట్ని మనల్ని మళ్ళీ ఒకసారి ఆస్వాదించడానికి కోరుకునేటప్పుడు, అడిగేటప్పుడు మనం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే మనం అభివృద్ధి బంధు చేసామని చెప్పగలం. అదేవిధంగా శాంక్షన్ అయింది. ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో చిన్న చిన్న బ్లాక్స్ చేయించాడు, గెట్లు అవుతున్న బ్లాక్స్ అన్ని కూడా రేపే కొబ్బరికాయ కొడుతున్నాం. అది కూడా వర్క్లు కూడా అన్ని స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా లక్ష్మీనారాయణపురం సంబంధించి లక్ష్మీనారాయణపురం పైనుంచి ఆ కింద హైవే కనెక్టివిటీ వరకు కూడా సుమారు 96 లక్షల రూపాయలు దానికి కూడా శాంక్షన్ అయ్యడం జరిగింది. అవి కూడా వర్క్లు దాన్ని మరోసారి మీకు అంత తెలియజేసుకుంటూ, ఆల్రెడీ చెప్పినట్టు కస్తూరినగర్ సంబంధించి చెప్పినట్టు అన్ని రోడ్లు కూడా కొండవాళ్ళ ప్రాంతాలు అన్ని సందులు కూడా ఆల్రెడీ మనం అన్ని చేయించాము. అదైతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ చిన్న 25 రూపాయల సమయంలో అవి కూడా కవర్ చేస్తారు. ఇస్తున్నామని ఈరోజు మాట్లాడటం కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఈరోజు మనందరికీ కూడా తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం వర్గాలు, పేద వర్గానికి సంబంధించిన పరిస్థితులు ఏంటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికలు అనేవి ఎన్నికలకు వచ్చే రాజకీయ పార్టీలు అనేవి 5 సంవత్సరాల కోసం ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వాగ్దానాలు కానీ అభివృద్ధి పనులు కానీ వారు మాట్లాడటం జరుగుతుంది. కానీ
మొట్టమొదటిసారి ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజలిచ్చిన అధికారాన్ని, ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి క్షణాన్ని కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా 10 సంవత్సరాలుగా ఉన్న ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించడం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అడుగు వేసినా, ఏ అభివృద్ధి గురించి ప్రణాళిక రచించినా దాంట్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. మనం ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రతి అడుగులోని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. ఒకసారి ఒక సమస్యని మనం పరిష్కరించడానికి పూనుకున్నామంటే ఆ సమస్య మళ్ళీ పునరావృతం కాకూడదు. మనం ఒక నిర్ణయం తీసుకున్నామంటే, ₹1 పెట్టుబడి పెట్టామంటే ఆ పెట్టుబడి వల్ల, ఎందుకంటే ఇది ప్రజాధనాన్ని మేము ₹1 పెట్టుబడి పెట్టామంటే దానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలని ఆలోచించే ఏకైక నాయకుడు ఈరోజు భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల్లోని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల సమయంలో ఎన్నికలు వస్తాయి. ప్రతి 5 సంవత్సరాలకి కూడా ఎన్నికలు వస్తాయి. లేకపోతే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. కార్పొరేటర్లుగా పోటీ చేస్తాం, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాం, ముఖ్యమంత్రిగా కావాలని ప్రతి పార్టీలు కూడా పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో వాగ్దానాలు ఇస్తాయి. కానీ ఇచ్చిన వాగ్దానాన్ని ఒక బైబుల్గా, భగవద్గీతగా, ఖురాన్గా పవిత్రంగా భావించి మాట మీద నిలబడేవాడు మాత్రమే వ్యక్తి. మాట మీద నిలబడితేనే మన వ్యక్తిత్వం నిలబడుతుందని భావించే ఏకైక నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, పేదరికం నిర్మూలించాలన్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతిలోకి రావాలన్నా, మహిళా సాధికారత సాధించాలన్నా వాటి అన్నిటికీ కూడా మూలం ఇన్ని